శాంతి భద్రతలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రానియకుండా ప్రతి ఒక్కరు కూడా భద్రతగా హ్యాపీగా సంతోషంగా జీవించాలని మేము దానికి మా పోలీస్ శాఖ తరఫున గట్టిగా కృషి చేస్తాము. రౌడీజం కానీ లేకపోతే ఇంకేమైనా గూండాయిజం కానీ ఇట్లాంటివంతా కూడా మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి, వెంటనే చర్యలు ఉంటాయి. అదేవిధంగా మత్తు పదార్థాలు యువత బానిస అవుతున్నారు. ఈ మధ్య కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కావల్లో. దాదాపు 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అనుకుంటా కావాలి చుట్టుపక్కల. ఇదంతా కూడా మత్తు పదార్థాలు గంజాయి గురించి మా పోలీస్ శాఖ తరఫున త్వరలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతాము. కదా ఏ బెట్టింగ్ అయినా నేరమే. మా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం యాక్షన్ తీసుకుంటాం, ప్రాబ్లమే లేదు. ఎవరి ప్రొటెక్షన్ మీద వాళ్ళకి దృష్టి ఉండాలి కదా. వాళ్ళు కూడా 2 సీసీ కెమెరాలు పెట్టి బయట కోటి లోపల కోటి పెట్టుకుంటే అందరికీ యూస్ ఉంటుంది. అట్లా ఇవి కూడా కోరుకుంటున్నా పబ్లిక్కి. తర్వాత మన వ్యాపారవేత్తలు కూడా ప్రతి షాప్ దగ్గర కెమెరాస్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. పబ్లిక్కి ఎక్కడ ఏం జరిగినా సెకండ్లలో పిన్ పాయింట్ ఈజీగా పట్టుకోగలం. అది కూడా కొంచెం పబ్లిక్ అవేర్నెస్ వస్తే బాగుంటుంది. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటే వాళ్ళకే మంచిది. మాకు కూడా చాలా కోఆపరేట్ చేసినట్టుంటుంది పోలీస్ తరఫున. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పండి సీక్రెట్గా, మీ పేరు బయట పెట్టకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కావలి పట్టణంలో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. జనాభా పెరిగిపోతుండరు, వెహికల్స్ పెరిగిపోతున్నాయి, రోడ్లు ఏం పెరగల. ఇంకా వెండర్స్ అంతా రోడ్డు మీద వచ్చాడు, వాడిని ఏమన్నా అన్నామంటే సార్ మా కడుపు కొడతారు సార్ అంటారు. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా చేయాలా. వాళ్ళతో అందరూ కూడా కలిసి మాట్లాడుతున్నాము. ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా, ట్రాఫిక్లో ప్రాబ్లం లేకుండా కావల్లో చేస్తాము. అదేవిధంగా కొంతమంది పిల్లలు హై స్పీడ్లో పోవడము, సైలెన్సర్ మార్చి రకరకాల శబ్దాలతో పోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని తెలిసింది. దానికోసం మా పోలీసు ఎస్ఐలకి సిఐలకి చెప్పాను. అలాంటి వారు ఎవరైనా పోతుంటే ఆ సైలెన్సర్లో బండి సీజ్ చేసి సైలెన్సర్లో తీసేయమని చెప్పాను.